ప్రభూ, మీ రూపం స్తంభం నుండి ప్రత్యక్షమైన సమయంలో నా ఆనందానికి అవధులు లేకపోయాయి. ప్రహ్లాద, అది నీ భక్తి యొక్క శక్తి. నువ్వు అంత నమ్మకంగా నా పట్ల నిలిచినందుకే నేను ఆ స్తంభం నుండి వచ్చి హిరణ్యకశిపుని సంహరించగలిగాను. ప్రభు, నాన్నగారు అలా మీకు వ్యతిరేకంగా నిలిచినప్పుడు నేను బాధపడ్డాను. మీ నాన్నగారి అహంకారమే అతన్ని చంపింది ప్రహ్లాద. ఆయన తపస్సు గొప్పది, కానీ ధర్మాన్ని మర్చిపోయారు. భక్తుల పట్ల దురాక్రమణ చేస్తే దానిని నేను ఒప్పుకోలేను. మీరే నాకు ధైర్యం ఇచ్చారు ప్రభు. మీ రూపం చూసినప్పుడే నేను నా మనసులో ప్రశాంతతను పొందాను. హిరణ్యకశిపుడు ఎంతటి శక్తివంతుడైనా ధర్మమే ఎల్లప్పుడూ గెలుస్తుంది అనిపించింది. ధర్మం ఎప్పటికీ నాశనం కాదు ప్రహ్లాద. నేను స్తంభంలో ఉన్నానని నువ్వు నమ్మావు. నువ్వు ఎంత చిన్నవాడివైనా నీ నమ్మకం నాకు శక్తిని ఇచ్చింది.